ఓం శాంతి. బాబా చెప్తున్నారు 22/6/24 బాబా యొక్క మధురాతి మధురమైన మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు, మీరు ఇక్కడకు పరివర్తన చెందేందుకు వచ్చారు. మీరు అసరీ గుణాలను మార్చుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు, అంతే కదా. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? పరివర్తన చెందడానికి. బాబా దగ్గరికి వచ్చామంటే మనలో ఏం రావాలి? తప్పకుండా మార్పు రావాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి, దేవతలుగా అవ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఇంకెవరూ చదివించలేని ఏ చదువును ఒక్క తండ్రి నుండే చదువుతారు? జవాబు: మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును. ఏ చదువు? మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు. అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదివే చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. తండ్రియే సహజ జ్ఞానము మరియు రాజయోగ చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గస్థాపనను చేస్తారు. బాబా వచ్చి ఏం చేస్తారు? కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, పిల్లల్ని చదివిస్తారు. అదేవిధంగా సహజ జ్ఞానాన్ని, రాజయోగాన్ని చెప్తారు. అలాగే మన ప్రవృత్తి ఏంటి? మనదేంటి? పవిత్ర ప్రవృత్తి మార్గం యొక్క స్థాపన, అంటే స్వర్ణయుగం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన. అక్కడ అన్నీ కూడా పవిత్రంగానే ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటున్నారు, తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. నిజానికి ఇరువురు తండ్రులే. ఒకరేమో అద్దులోని తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. అతడు తండ్రియే, వీరు తండ్రియే. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తారు. తాము కొత్త ప్రపంచమైన సజీవం కొరకు చదువుతున్నారని పిల్లలకు తెలుసు. ఇటువంటి చదువు ఇంకెక్కడా లభిస్తుందా? తండ్రి మనకిచ్చే ఈ చదువు కల్పానికి ఒక్కసారి మాత్రమే మనకి లభిస్తుంది. ఈ చదువు ద్వారానే కొత్త ప్రపంచం సత్యుగం స్థాపన అవుతుంది. అక్కడ మనం దేవీ దేవతలుగా తయారవుతాం. అంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడే తయారవ్వాలి, ఇక్కడే చదువుకోవాలి. పిల్లలైన మీరు ఎన్నో సత్సంగాలకు వెళ్ళారు. మీరు భక్తులుగా ఉన్నారు కదా, తప్పకుండా గురువుల వద్దకు వెళ్ళారు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొల్పారు కదా. ఇప్పుడు బాబా వచ్చి ఏం చెప్పారు? మేల్కొల్పారు. పిల్లలు ఇక చాలు, మేల్కోండి, సమయం సమీపానికి వచ్చేసింది అని. ఇప్పటికీ పాత ప్రపంచం మారనున్నదని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్త ప్రపంచం కొరకు చదివిస్తున్నాను. ఏం చేస్తున్నాను? కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నాను. నేను మీ శిక్షకుణ్ణి. ఇంకే గురువును అలా టీచర్ అని అయితే అనరు. స్కూల్లో టీచర్లు ఉంటారు, వారి ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. కానీ వారు ఇక్కడి కొరకే చదివిస్తారు. ఆ స్కూల్లో టీచర్లు అయితే ఎక్కడి వరకు చదివిస్తారు? ఈ ప్రపంచం, ఈ శరీరం వరకే. కానీ బాబా అయితే ఎన్ని జన్మలు? 21 జన్మలు రాజ్యాధికారి, అర్ధకల్పం పూజ్యాధికారి. 21 జన్మలు రాజ్యాధికారులు అవుతారు, 63 జన్మలు పూజ్యాధికారులుగా బాబా మనల్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏ చదువునైతే చదువుతున్నామో దాన్ని కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నామని మీకు తెలుసు. దాన్ని స్వర్ణయుగి ప్రపంచం అని అంటారు. ఈ సమయంలో అసరి గుణాలు మార్చి దైవీ గుణాలను ధారణ చేయాలని మీకు తెలుసు. ఇక్కడికి మీరు మార్పు చెందేందుకు వచ్చారు. ఎందుకు వచ్చామని చెప్పండి. మనం ఇక్కడికి బాబా దగ్గరికి వచ్చామంటే తప్పకుండా ఏం రావాలి? పరివర్తన అనేది రావాలి. రావాలా అక్కర్లేద్దా? మరి రావాలి కదా. నడవడికను మహిమ చేయడం జరుగుతుంది. దేవతల యొక్క ప్రతి అంగం అన్నిటికీ మహిమ జరుగుతుంది. అంటే మన నడవడికి కూడా మహిమ జరుగుతుంది. అంటే మరి నడవడిక ఎంత మంచిగా ఉండాలి? దేవతల వద్దకు వెళ్ళి మీరు అలా ఉన్నారు, మేము ఒకప్పుడు ఇలా ఉన్నామని అంటారు. ఇప్పుడు మీకు
లక్ష్యం లభించింది. మన లక్ష్యం ఏంటి? లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి, దేవీ దేవతలుగా తయారవ్వాలని. మరి లక్ష్యం ఉంటే సరిపోతుందా? లక్ష్యంతో పాటు ఏం కావాలి? లక్షణాలను కూడా ధారణ చేయాలి. భవిష్యత్తు కొరకు బాబా కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు మరియు మిమ్మల్ని చదివిస్తున్నారు కూడా. అక్కడైతే వికారమనే విషయమే ఉండదు. మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు. రావణ రాజ్యంలో యథా రాజా తదా ప్రజ, అందరూ వికారులే. ఇప్పుడు ఇది పంచాయతీ రాజ్యం కదా. ఇప్పుడు ఏ రాజ్యం ఇది? పంచాయతీ రాజ్యం, ప్రజల రాజ్యం. ప్రజలు ఏది కావాలనుకుంటే అదే జరుగుతుంది. రాజుల రాజ్యం దేవతల రాజ్యం అయిపోయింది, రాజుల రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ప్రజారాజ్యం నడుస్తుంది కదా. ప్రజలందరూ కలిపి ఎవరిని పైకి పెడితే వాళ్ళే రాజు. దానికన్నా ముందు రాజు రాణుల రాజ్యం ఉండేది, కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు. సత్యత్రేతాయుగాలు అయిపోయాక ద్వాపర యుగంలో రాజుల యొక్క రాజ్యం ఉండేది. అది కూడా వాళ్ళు కూడా పతితంగానే అవుతారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి. పూర్వం అయితే రాజదర్బార్లోనే దేవతలకి మందిరాలు కట్టి పూజించేవారు. నిర్వికారి దేవతల పూజను చేసేవారు. ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారని వారికి తెలుసు. ఇప్పుడు వారి రాజ్యం లేదు. బాబా ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. మరియు మీరు దైవీ శరీరాలు కలవారిగా ఉండేవారు అన్న స్మృతిని కూడా కలిగిస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? బాబా అందరికీ ఏం చెప్తున్నారు? ఆత్మలను పావనంగా తయారు చేస్తారు కదా. మీరు ఒకప్పుడు దైవీ శరీరాలు కలవారిగా ఉండేవారు అన్న స్మృతిని ఇప్పిస్తున్నారంటే, ఒకప్పుడు మీ శరీరం కాంచనకాయగా ఉండేది, బంగారు ఛాయతో వర్ణంతో ఉండేది. రాను రాను జన్మలు తీసుకుని ఏమైపోయింది? ఆత్మ శరీరం రెండూ పతితంగా అయిపోయి నల్లగా అయిపోయి, అప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. అందుకొరకే మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు బాబా. పావనంగా తయారవి దేవతలుగా అయ్యి కొత్త ప్రపంచంలో ఉన్నతమైన జన్మ తీసుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. మరి అవునా? చెప్పండి. మరి పిల్లలు, కామం మహాశత్రువని బాబా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇది మీకు ఆది మధ్యంతరం దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి. దేవీ దేవతలు పరస్పరం ప్రేమించుకోరని కాదు, కానీ వారికి వికారీ దృష్టి ఉండదు. దేవీ దేవతలకి ప్రేమ ఉండదని కాదు, కానీ ఈ విశ్వ వికారాలు అనేవి అయితే అక్కడ ఉండవు. ఆత్మిక స్థితిలో ఉంటారు. ఇక్కడైతే దైహికమైన అభిమానంలోకి వస్తున్నారు. బాబా అంటారు వాళ్ళు నిర్వికారి, ఎందుకంటే ఈ వికారాలు అనేవి అక్కడ ఉండవు. వారు నిర్వికారీలుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని బాబా కూడా అంటారు కదా. బాబా చెప్తారు కదా, పిల్లలు గృహస్థల్లో ఉండండి కానీ కమల పుష్ప సమానంగా ఉండండి. కమలం ఎలా ఉంటుంది? బురదలో ఉంటూ బురద అంటించుకోదు కదా. అందుకే దేవతలు కూర్చోవడానికి యోగ్యంగా అయింది. అంటే ఈ సంసారం, ఈ ప్రపంచం అంతా ఏంటి? బురద. ఈ ప్రపంచంలో ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండాలి. బుద్ధిలో భగవంతుడి యొక్క స్మృతి ఉండాలి, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. కమలం మరి బురదలో ఉంటుంది, కానీ బురద నుంచి తీగానేం చేస్తుంది? ఒంటరిగా వచ్చేస్తుంది. అందుకని మనం కూడా కమల పుష్ప సమానంగా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. మీ భవిష్యత్తుని విధంగా పవిత్ర జంటగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మ భిన్న నామరూపాలను తీసుకుని పాత్రను అభినయిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది మీ అంతిమ పాత్ర. ఏం చేయాలి, ఏ విధంగా కంపెనీ తోడుగా ఉండాలని పవిత్రత కొరకు ఎంతో తికమక పడుతూ ఉంటారు. అసలు కంపెనీయన్గా ఉండడం అన్నదాని అర్థం ఏమిటి? విదేశాల్లో వృద్ధులుగా అయినప్పుడు తోడును ఉంచుకునేందుకు సంభాళన కొరకు వివాహం చేసుకుంటారు. బ్రహ్మచారులుగా ఉండడం అనే ఇష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. విదేశాల్లో అయితే తోడు కోసం లాస్ట్ ఎప్పుడు వృద్ధాప్యంలో వివాహం చేసుకుంటారట. ఎక్కువ బ్రహ్మచారులుగా ఉండడానికి ఇష్టపడేవారు ఎందరో ఉంటారట. సన్యాసుల విషయం అయితే వేరు. వివాహం చేసుకోవడం ఇష్టం లేనివారు గృహస్థంలో కూడా ఎందరో ఉంటారు.
పెళ్ళి చేసుకోవడం, పిల్లా పాపలను సంభాళించడం, అసలు ఇటువంటి వలను ఎందుకు తయారు చేసుకోవాలి, అందులో ఎందుకు చిక్కుకోవాలి? అలాంటి వారు ఇక్కడికి కూడా ఎందరో వస్తారు. ఏమనుకుంటారు, పెళ్ళి పిల్లలు ఇదంతా ఈ జంజాటాలన్నీ ఎందుకు, ఇదంతా పెద్ద వలయం, ఇందులో ఎందుకు చిక్కుకోవాలి, ఇవన్నిటికీ ఎందుకు దూరంగా ఉండకూడదు అనే ఆలోచనలు ఉండేవాళ్ళు కూడా అందరూ వస్తారట. 40 సంవత్సరాలు దాటిన బ్రహ్మచారులుగా ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం వివాహం చేసుకుంటారు? స్వతంత్రులుగా ఉండడం ఇష్టపడతారు. తండ్రి వారిని చూసి ఎంతో సంతోషిస్తారు. వీరు బంధన్ముక్తులుగా ఉన్నారు అంటారు కదా. ఎలా ఉండాలి? బంధన్ముక్తులుగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అవునా? బంధన్ముక్తులుగా అయితేనే భగవంతుడికి ఏమవుతాం, దగ్గర అవ్వగలుగుతాం. బాబా అంటారు, ఎందుకంటే ఎలాగా బంధన్ముక్తులుగా ఉంటారని చెప్తున్నారు బాబా. అంటే ఏ బంధనాలు వాళ్ళు తగిల్చుకోరు. బాబా అంటారు, ఎందుకంటే తండ్రి వారిని చూసి ఎంతో సంతోషిస్తారట. వీరు బంధన్ముక్తులుగా ఉన్నారు. ఇక ఉన్నది శరీర బంధనమే. ఇందులో దేహ సహితంగా సర్వస్వాన్ని మర్చిపోవాలి. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారిని, క్రీస్తు మొదలైన వారెవరిని స్మృతి చేయకూడదు. నిరాకారుడైన శివుడు దేహదారి కాడు. అతని పేరు శివ. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర లభించి ఉంది. ఇది అవినాశి డ్రామా. ఇందులో ఏమీ మార్పు చెందచాలదు. బాబా ఏమంటున్నారు? ఆత్మకు 84 జన్మల పాత్ర లభించింది. అలాగే ఇదేంటి? అవినాశి డ్రామా. ఈ డ్రామా ఎప్పటికీ వినాశనం కాదు. కాలం ఏమవుతుంది? తిరుగుతూ ఉంటుంది. ఈ జనన మరణాలు అనేవి రాత్రి పగల్లా మారుతూ ఉంటాయి. మొట్టమొదట మన ధర్మం, కర్మలు ఏవైతే శ్రేష్టంగా ఉండేవో అవి ఇప్పుడు భ్రష్టంగా అయిపోయాయి. దేవతా ధర్మమే అంతమోయిపోయిందని కాదు, దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు అని కూడా గానం చేస్తారు. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. 84 జన్మల్లో భిన్న భిన్న నామరూపాలు మారుతూ వచ్చి ఒకటే ఉండదు కదా. మధురాతి మధురమైన పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. తెలుసా మన జన్మల గురించి మనకి? నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తానని బాబా అర్థం చేయించారు. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు వికారులుగా అయ్యారు. కావున దేవతలు ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. క్రైస్తవులు క్రీస్తు ముందుకు, బౌద్ధులు బుద్ధుని ముందుకు, సిక్కులు గురునానక్ దర్బార్ ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. తద్వారా వారు ఏ శాఖకు చెందినవారో తెలుస్తుంది. వీరు హిందువులు అని మిమ్మల్ని కూడా అనేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. బాబా అంటారు, అది ప్రాయలోపమైపోయింది. భారతదేశంలో ఎన్నో చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. మనుషులు మతాలు కూడా అనేకం ఉన్నాయి. శివునికి అనేక పేర్లు పెట్టేశారు. నిజానికి వారికి ఒక్క శివ అన్న పేరే ఉంది. అంతేకాని వారు పునర్జన్మలు తీసుకున్న కారణంగా అనేకమైన పేర్లు తిరుగుతూ ఉంటాయనైతే కాదు. బాబాకైతే ఒకటే పేరేంటి? శివ, సదా శివుడు అని. కానీ ఏం చేశారు? అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క శివాలయం, అక్కడ ఒక్కొక్క పేరు. అంటే పేర్లు అలా పెట్టారు, కానీ పునర్జన్మల వల్ల కాదంటున్నారు బాబా. అంటే నేను దేహంలోకే రాను, అంటే దేహంలోకి వస్తారు ఎలాగా? పిల్లలకి జ్ఞానం చెప్పడానికి. అంతేకాని తల్లి గర్భానైతే జన్మ తీసుకోరు. మనుషుల మతాలైతే అనేకం ఉన్నాయి కదా. మనుషుల యొక్క మతాలైతే రకరకాలు. కాబట్టి అనేకమైన పేర్లు పెట్టేశారు అని చెప్తున్నారు బాబా కదా. మనుషుల మతాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరును పెట్టారు. బాబా అంటారు, శ్రీనాథ ద్వారం వద్దకు వెళ్ళినా అక్కడ కూడా లక్ష్మీనారాయణలే ఉన్నారు. అలాగే జగన్నాథ మందిరంలో కూడా అదే విగ్రహం ఉంది. పేర్లు మాత్రం వేరువేరుగా పెట్టారు. మీరు సూర్యవంశీయులుగా ఉన్నప్పుడు
పూజ మొదలైనవి చేసేవారు కాదు. మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు, సుఖంగా ఉండేవారు. శ్రీమతంపై శ్రేష్ఠ రాజ్యస్థాపన చేశారు. దానిని సుఖధామము అని అంటారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారని ఇంకెవరు ఈ విధంగా అనరు. వాటి గుర్తులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. తప్పకుండా వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. రక్షణ కొరకే కోటలు మొదలైనవి నిర్మిస్తారు. ఈ దేవీ దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి ఉండేవి కావు. అక్కడ ఆక్రమించేవారు ఇంకెవరూ ఉండరు. ఇక్కడైతే ఒకళ్ళు ఆక్రమించుకుంటూ ఒకళ్ళు స్వాధీనం చేసుకుంటూ ఇలా యుద్ధం చేసుకుంటూ ఉండారు. కాబట్టి కోటలు దానికి ఏం చేసేవారు, ఫుల్ సెక్యూరిటీ అంటే బందోబస్తు ఉండేది, ఎవరి దగ్గరికి రాకుండా. కానీ సత్యయుగంలో అయితే ఒకళ్ళు దొబ్బే ఒకళ్ళు తీసుకోవడం కానీ చేయడం కానీ అలాంటిది ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రపంచం అంతా మన అండర్లోనే ఉంటుంది. పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి. దానివల్ల వీళ్ళు తీసుకుంటారేమో, వీళ్ళు చేస్తారేమో అనే ఆలోచన అక్కడ ఉండదు. ఆక్రమించేవారు ఇంకెవరు ఉండరట. ఇప్పుడు మీరు అదే దేవీ దేవతా ధర్మంలోకి బదిలీ అవుతున్నారని మీరు తెలుసుకున్నారు. దాని కొరకు మీరు రాజయోగం యొక్క చదువును చదువుతున్నారు. మీరు రాజ్యాన్ని పొందాలి. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడు రాజు రాణులెవరూ లేరు. ఎన్ని గొడవలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగం. ఇదేంటి కలియుగం, ఇనపయుగి ప్రపంచం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? స్వర్ణయుగంలో ఉండేవారు. ఎక్కడ ఉండేవారు? స్వర్ణయుగంలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? ఇనపయుగంలోకి వచ్చేసారు. బాబా అంటారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? స్వర్ణయుగంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగంలో నిల్చున్నారు. బాబా మిమ్మల్ని మొదటి నెంబర్లోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. వారు అందరి కళ్యాణమును చేస్తారు. మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు. మనం తప్పకుండా మొట్టమొదట సత్యయుగంలోకి వస్తాం. మిగిలిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి అని బాబా అంటారు కదా. వచ్చేటప్పుడు ఆత్మ 16 కల అంటే నెంబర్ 1గా వచ్చింది పవిత్రంగా. మరి మళ్ళీ శాంతిధామం వెళ్ళడానికి కూడా అదే రకంగా తయారవ్వాలి. బాబా చెప్తారు కదా, యోగం ద్వారానో ఏదో ఒక రకంగా కర్మల లెక్కాచారానైతే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? పూర్తి చేసుకోవాల్సిందే అని. మీరు పవిత్ర దేశవాసులు. ఎవరు? పవిత్ర దేశవాసులు. ఎక్కడ? పరంధామం. దానిని నిర్వాణధామం అని కూడా అంటారు. వాణి నుండి అతీతంగా కేవలం అశరీరి ఆత్మలే ఉంటాయి. ఇప్పుడు బాబా మిమ్మల్ని వాణి నుండి అతీతంగా తీసుకువెళ్తారు. మేము మిమ్మల్ని నిర్వాణధామంలోకి శాంతిధామంలోకి తీసుకువెళ్తామని ఈ విధంగా ఇంకెవ్వరూ అనచాలరు. మేము బ్రహ్మంలో లీనమవుతామని వారంటారు. ఇప్పుడు మనం తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడున్నాం? తమో ప్రధానమైన ప్రపంచంలో ఉన్నాం. మరి సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళడానికి ఏం చేస్తున్నాం? పురుషార్థం ప్రయత్నం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం కదా. ఇందులో మీకు ఎటువంటి రుచి కలగదు. కావున కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం చేయించేందుకు భగవంతుడు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. భగవంతుడి భూపైకి ఎందుకు వస్తున్నారు? పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ యొక్క స్థాపన, పిల్లలైన మనల్ని దేవతలుగా తయారు చేసి దైవీ గుణాలన్నీ మనకిచ్చి ధారణ చేయించి మనల్ని ఉన్నతంగా తయారు చేయడానికే తండ్రి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. బాబా అంటారు ఇక్కడకు రావాల్సి ఉంటుంది కదా. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మరి వారు వచ్చి ఏం చేస్తారు అన్నది ఎవరైనా చెప్పండి. జయంతిని జరుపుతున్నారు అంటే తప్పకుండా వారు వస్తారనే కదా. వారు వచ్చి రథంపై విరాజమానం అవుతారు. దీనికి వారైతే గురువు రథాన్ని చూపించారు. బాబా అంటారు తాము ఏ రథంపై సవారీ చేస్తారో స్వయంగా బాబాయే వచ్చి తెలియచేస్తున్నారు. నేను వచ్చి
పిల్లలకు తెలియచేస్తాను అని చెప్తున్నారు బాబా. నేను వచ్చి ఏం చేస్తాను, పిల్లలకు అన్ని విషయాల్ని తెలియచేస్తాను. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు ఈ సంగమయుగం అయిపోతే ఈ జ్ఞానం కూడా ఏమైపోతుంది, ప్రాయలోపమైపోతుంది. మళ్ళీ ఎప్పుడు ప్రాప్తిస్తుంది, మళ్ళీ తిరిగి సంగమయుగంలో. ఇతడి 84 జన్మల అంతిమంలో బాబా రావాల్సి ఉంటుంది కదా. బ్రహ్మబాబా యొక్క 84 జన్మల అంతిమ సమయంలో ఎవరు వస్తారు, బాబా వస్తారు. ఈ జ్ఞానమును ఎవరు ఇవ్వలేరు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. కిందకు దిగజారుతూనే ఉంటారు. భక్తి ప్రదర్శన ఎంతగా ఉంది. ఎన్ని కుంభమేళాలు, ఫలానా మేళాలు కదా, ఫలానా మేళాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలని మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పుడు సంగమ యుగమని స్వయంగా తండ్రియే చెప్తున్నారు. కల్పపూర్వం మీకు ఏ చదువైతే లభించిందో, దేని ద్వారా అయితే మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యారో అదే చదువు మీకు లభిస్తుంది. మనుషుల నుండి దేవతలుగా చేశారు అన్న గాయనం కూడా ఉంది. అలా తప్పకుండా ఎవరు తయారు చేస్తారు, తండ్రియే తయారు చేస్తారు కదా. మనం అపవిత్ర గృహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా తయారు చేస్తారు అంటున్నారు బాబా. మీరు చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నతుడైన తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. తండ్రిది శ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. మనం శ్రేష్టంగా అవుతాము. శ్రీ అర్థమును గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక శివ్ బాబా టైటిలే. కానీ వారైతే స్వయాన్ని శ్రీ అని పిలుచుకుంటారు. మాలను తిప్పుతారు. మాల 108 మందిదే. కానీ వారైతే 16,108 మాలను తయారు చేశారు. అందులో అష్టరత్నాలు వచ్చేస్తారు. 4 జంటలు మరియు ఒక్క బాబా. అష్టరత్నాలు మరియు 9వ వాడిని నేను. వారిని ఆ విధంగా తయారు చేసిందైతే ఎవరు కదా, బాబా చెప్తున్నారు. వారిని ఆ విధంగా తయారు చేసింది ఎవరని అడుగుతున్నారు బాబా. బాబాయే కదా. మీరు బాబా ద్వారా పారసబుద్ధి కలవారిగా అవుతారు. రంగూల్లో ఒక సరస్సు ఉందట. బాబా ఏం చెప్తున్నారు, ఎందుకంటే బాబా ద్వారా పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. రంగూల్లో ఒక సరస్సు ఉందట. అందులో స్నానం చేయడం ద్వారా దేవతలుగా అయిపోతారు అని అంటారు. బాబా చెప్తున్నారు, కదా, రంగూల్లో ఒక సరస్సు ఉందట. అందులో స్నానం చేయడం ద్వారా దేవతలుగా అయిపోతారు అని అంటారు. నిజానికి ఇది జ్ఞానస్థానం. దీని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. అంతేకాని నీటిలో స్నానం చేసినంత మాత్రాన దేవతలుగా అయిపోవడం అనేది అయితే జరగజాలదు. అదంతా భక్తి మార్గం. ఎటువంటి విషయాలు తయారు చేశారో చూడండి. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ స్మృతి చిహ్నంగానే దిల్వాడా మందిరం, గురుశిఖర్ మొదలైనవి ఉన్నాయి. తండ్రి చాలా ఉన్నత స్థానంలో ఉంటారు కదా. బాబా అంటారు తండ్రి చాలా ఉన్నత స్థానంలో ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలైన మనం ఎక్కడైతే నివసిస్తామో అదే మూలవతనం అని మీకు తెలుసు. సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కార మాత్రంగానే ఉంటుంది. అది ప్రపంచమేమీ కాదు. బాబా చెప్తారు, ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అని సూక్ష్మవతనం లేక మూలవతనాన్ని గురించి అయితే అనరు. ప్రపంచమైతే ఒక్కటే, ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అనేది దీనిని గూర్చి. ప్రపంచంలో శాంతి ఏర్పడాలని మనుషులు అంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని అర్థమైతే చేసుకోరు. శాంతి కావాలి అంటారు. కానీ బాబా ఏమన్నారు, ఆత్మ స్వధర్మమే శాంతి. శాంతి ఎక్కడో లేదు, నీ మెడలోనే ఉంది. కానీ అది తెలియకే వెతుక్కుంటున్నావని చెప్తారు బాబా. ఆత్మ అనుకుంటే అంతా శాంతి, దేహం అనుకుంటే అంతా
అశాంతే కదా. అడవిలో శాంతి లభించజాలదు. పిల్లలైన మీకు సుఖము, మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది. ఎప్పుడు సత్యయుగంలో ఎవరెవరైతే వస్తారో వారంతా ముందు శాంతిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. కొందరు మేము జ్ఞానం తీసుకోకపోతే చివర్లో వస్తాం కదా, అంతసేపు ముక్తి ధామంలో ఉంటాము అని అది మంచిదే కదా అంటారట కదా. బాబా ఏం చెప్తున్నారు, పిల్లలు అంటారట, మేము జ్ఞానం తీసుకోకపోతే చివర్లో వస్తాం కదా, అంతసేపు ఎక్కడుంటాం, ముక్తిధామంలో ఉంటాం, మంచిదే కదా అంటారట. బాబా అంటారు అని అంటారు, ఏదో ఇక్కడికి వచ్చి 1-2 జన్మల పదవిని పొందితే దాన్ని ఏమంటారు, దోమలు వెలువడతాయి మరియు మరణిస్తాయి. ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖం ఉంటుంది, అది ఎందుకో కొరగానిదే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకో కొరగానిదే, అసలు పాత్రయే లేనట్లుగా ఉంటుంది. మీ పాత్ర చాలా ఉన్నతమైంది. మీకు లభించినంత సుఖాన్ని ఇంకెవరూ చూడలేరు. మనకి లభించినంత సుఖం ఇంకెవరికి లభించదంట. అందుకోసమే పురుషార్థం చేయాలి. చేస్తూ ఉంటారు కూడా. కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేశారు. మీ పురుషార్థానుసారం ప్రారబ్ధాన్ని పొందారు. పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని పొందలేరు. పురుషార్థం ఉంటేనే ప్రారబ్ధం. మన ప్రయత్నం మనం చేయకుండా ఏదీ లభించదు కదా. భోజనం చేయాలి అంటే దానికి ఎంత కావాలి, భోజనం చేయాలని కూర్చుంటే భోజనం వచ్చేస్తుందా చెప్పండి, వచ్చేస్తుందా? దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది, వెనకాల ఎంత కష్టపడాలి, ఎన్ని తెచ్చుకోవాలి, అన్నీ అయ్యి అంత పని అవుతే అప్పుడు ఏమవుతుంది, దాని ప్రారబ్ధం. అలాగే మనం పురుషార్థం, మన ప్రయత్నం మనం చేస్తే బాబా సహాయం బాబా చేస్తారు. పురుషార్థం అయితే తప్పకుండా చేయాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది అని బాబా అంటారు. మీ పురుషార్థం కూడా జరుగుతుంది, ఏదో అలా నడపలేరు. మీరు పురుషార్థాన్ని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. పురుషార్థం లేకుండా ప్రారబ్ధం అయితే లభించదు అంటున్నారు బాబా. పురుషార్థం చేయాలి కదా. పురుషార్థం లేకుండా ఏదైనా జరగగలదా? దగ్గు దాని అంతటా అదే ఎలా తగ్గుతుంది? దగ్గు వస్తుంది, అలా వదిలేస్తే తగ్గుతుందా? తగ్గదు కదా. మందు తీసుకునే పురుషార్థాన్ని అయితే చేయాల్సి ఉంటుంది. మందు తీసుకోవాలి, వేసుకోవాలి. ఈ ప్రయత్నం అంతా చేస్తేనే అది తగ్గుతుంది. బాబా అంటారు, కొందరైతే ఇలా అనుకుంటూ డ్రామాపై భారం వేసి కూర్చుంటారు. డ్రామాలో ఏం ఉంటే అదే జరుగుతుంది అని అని అంటారట. బాబా అంటారు, ఇటువంటి తల్లిదండ్రులకి జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోకూడదు. ఈ విధంగా కూడా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. పిల్లలు చదువును బాగా వదిలివేస్తారు. దీనినే మాయతో ఓడిపోవడము అని అంటారు. ఇది యుద్ధం కదా, అది కూడా చాలా జోరైన యుద్ధం అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రేష్ట రాజ్యస్థాపన చేసేందుకు శ్రీమతంపై నడుస్తూ బాబా సహాయకులుగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు నిర్వీకారీలుగా ఉన్నారో అదేవిధంగా గృహస్థంలో ఉంటూ నిర్వీకారీలుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. సెకండ్ పాయింట్, డ్రామా పాయింట్లను తప్పుగా ఉపయోగించకూడదు కదా. డ్రామా యొక్క పాయింట్లు ఏం చేయకూడదు, తప్పుగా ఉపయోగించకూడదు. డ్రామా అనేసి కూర్చుండిపోకూడదు, తప్పుగా ఉపయోగించకూడదు. అలాగే డ్రామా అనేసి కూర్చుండిపోతే ఎలా అవుతుంది? డ్రామా అంటే డ్రామా, కానీ మనం కావాల్సినవన్నీ ఏం చేయాలి, తీసుకుంటేనే డ్రామా, లేదంటే ఏది కూడా అవ్వదు కదా. బాబా అంటారు, డ్రామా అనేసి కూర్చుండిపోకూడదు. చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి. పురుషార్థం ద్వారా మీ శ్రేష్ట ప్రారంధాన్ని తయారు చేసుకోవాలి.
వరదానము. కమల పుష్ప సింబల్ను బుద్ధిలో ఉంచుకుని మిమ్మల్ని శాంపిల్గా భావించే అతీతము మరియు ప్రియభవ. బాబా అంటారు కమల పుష్ప సింబల్ను బుద్ధిలో ఉంచుకోండి. కమల పుష్పాన్ని అది ఎలా ఉందనేది బుద్ధిలో ఉంచుకోండి ఆ పుష్పాన్ని. అప్పుడు మనం జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది అంటున్నారు బాబా. ప్రవృత్తిలో ఉండేవారి గుర్తు కమల పుష్పం. కావున కమలంగా అవ్వండి మరియు అమలు చెయ్యండి. ఒకవేళ అమరపరచనట్లయితే కమలంగా అవ్వచాలరు. కమల పుష్పపు సింబల్ను బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని ఉదాహరణగా భావించి నడవండి. సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. కేవలం సింహాసనంగానే కాదని చెప్తున్నారు బాబా కదా. సేవ చేస్తూ ఏమవ్వాలి? బాబాకే సమీపంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. తయారవుతారా? ఆలోచిస్తారా? ఇంకా ప్రేమ అన్నది ఒకేసారి ఆకర్షణ రూపంలోకి మారుతూ ఉంటుందట. కావున ఏ విధంగా సేవ చేస్తున్నా కూడా అతీతము మరియు ప్రియంగా అవ్వండి అని చెప్తున్నారు. స్లోగన్ను స్నేహపు ఛత్రఛాయలో ఉన్నట్లయితే మాయ రాజాలతో. బాబా ఏం చెప్తున్నారు? స్నేహం యొక్క ఛత్రఛాయలో ఉన్నట్లయితే మాయ మన దగ్గరికి అసలు రానే రాదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను నేను కమల పుష్ప సమానాత్మను అనుకోండి. నేను కమల పుష్ప సమానాత్మను అంటే మన జీవితాన్ని మనం కమల పుష్పంలాగా తయారు చేసుకోవాలి.